హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం ఇండియన్ మోడర్న్ హిస్టరీలోకి వెళ్ళి అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ మీద ఎంసీక్యూని చూడబోతున్నాము. అయితే ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు విజిట్ వెస్ట్రన్ ఇండియా? సో ఎవరండి ఫస్ట్ ఇండియాకి వచ్చింది? ఇంగ్లీష్ మ్యాన్, ఇంగ్లాండ్ పీపుల్, థామస్ స్టీఫెన్స్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ షిప్ దట్ కేమ్ టు ఇండియా? సో ఫస్ట్ ఇంగ్లీష్ షిప్ ఏది ఇండియాకి వచ్చిందంటే రెడ్ డ్రాగన్. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, who were the first European to set up sea trade centers in India? సో ఫస్ట్ యూరోపియన్స్ ఎవరు ఇండియాలో ట్రేడ్ని సెటప్ చేసింది? ఆప్షన్ ఏ పోర్చుగీస్. సో సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో వాళ్ళ సీక్వెన్స్ చూసుకుంటే పోర్చుగీస్ ఎప్పుడు వచ్చారు? 1498 టు 1961 వరకు ఉన్నారు. సో సెకండ్ వచ్చింది ఎవరు? డచెస్. వాళ్ళు 1607 టు 1757 వరకు ఉన్నారు. బ్రిటిషర్ 1600 నుంచి, సో 1600లో కంపెనీని స్థాపించారు. సో 1947 వరకు వాళ్ళు ఇండియాలో ఉన్నారు. సో డేన్స్ అనే వాళ్ళు 1616 టు 1845. సో లాస్ట్ వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు 1664 నుండి 1764 వరకు ఇండియాలో ఉన్నారు. సో ఇంకోటి ఏంటంటే ద ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ ఎవరిది? పోర్చుగీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఎక్కడ సెటప్ చేశారు? కోలం, కేరళలో కోలం ప్లేస్లో ఫస్ట్ ట్రేడింగ్ సెంటర్ని వాళ్ళు స్థాపించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ ఇన్ ఇండియా? సో ఫస్ట్ వైస్రాయ్ అంటే గవర్నర్, పోర్చుగీస్ గవర్నర్ ఇండియాలో ఎవరు ఉండే ఫస్ట్? సో ఫస్ట్ గవర్నర్ ఎవరు? సో ఫ్రాన్సిస్కో డి అల్మెడా. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఈయనకి ముఖ్యమైన విషయం ఏం గుర్తుంచుకోవాలంటే, ఈ ఫ్రాన్సిస్కో డి అల్మెడా ఇంట్రడ్యూస్డ్ బ్లూ వాటర్ పాలసీ అని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే సెకండ్ గవర్నర్ ఎవరు ఉన్నారంటే డామ్ ఆల్ఫాన్సో డి అలుబొకర్. సో ఆయన గురించి ముఖ్యమైన విషయం ఏంటంటే కాన్క్యూర్ ది గోవా. ఈయన గోవాని కాన్క్యూర్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే రేషియల్ మ్యారేజ్ని సపోర్ట్ చేశారు. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయననే రియల్ వ్యవస్థాపకుడు ఆఫ్ పోర్చుగీస్ అని కూడా ఈయనని పిలుస్తారు. సో థర్డ్ గవర్నర్ వచ్చేసి నునో ది కున్హా. సో ఈయన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ కోచిన్ టు గోవా. ముందు కోచిన్లో ఉంటే కోచిన్ నుంచి గోవాని షిఫ్ట్ చేశాడు క్యాపిటల్. సో క్వశ్చన్ ఏం అడిగాడు? ఫస్ట్ పోర్చుగల్ వైస్రాయ్ ఇన్ ఇండియా అంటే ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. So next question, which one of the following factories in Bengal was established by Portuguese? So West Bengal లో పోర్చుగీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ ఎక్కడ స్థాపించారంటే ఆప్షన్ సి హుగ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, వాస్కో డి గామా డిస్కవర్డ్ ది సీ రూట్ టు ఇండియా ఇన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్? సో ఇప్పుడు 1498. సో రూట్ చూడండి, ఇది పోర్చుగీస్ ఈ నుంచి ఈ విధంగా రూట్ని కనుగొన్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూరోపియన్ ట్రేడింగ్ కంపెనీస్ అడాప్టెడ్ ది బ్లూ వాటర్ పాలసీ ఇన్ ఇండియా? సో ఇంతకుముందే డిస్కస్ చేశాము. సో పోర్చుగీస్ కంపెనీ, పోర్చుగీస్లో ఎవరు? ఫస్ట్ గవర్నర్ పేరేంది? ఇంతవరకే డిస్కస్ చేశాము పేరు. సో ఫ్రాన్సిస్కో డి అల్మెడా. ఓకేనా? బ్లూ వాటర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూరోపియన్ వార్స్ ఫ్లార్డ్ అప్ ద ఫస్ట్ కార్నాటిక్ వార్ ఇన్ ఇండియా? సో యూరోపియన్లో యుద్ధం జరిగింది. సో ఆ ఎఫెక్ట్ అనేది ఇండియాలో కూడా మొదలైంది. సో దాన్నే మనం కార్నాటిక్ వార్స్ అంటాం. ఆ కార్నాటిక్ వార్స్ ఎవరి మధ్య అయింది? ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్య. ఎందుకు యూరోపియన్ల ఇదేం కారణం అంటే వార్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ సక్సెషన్. అంటే ఆస్ట్రియాలో వారసత్వ పోరు బిట్వీన్
ఎవరి మధ్య, ఫ్రాన్స్ మరియు బ్రిటిష్ వారి మధ్య. సో అది ఎఫెక్ట్ మన ఇండియాలో కూడా చూడడం జరిగింది. దాన్నే కార్నటిక్ వార్స్ అంటాము. సో అవి ఎన్ని 3 కార్నటిక్ వార్స్ మనం చూసాము ఇండియాలో. ఫస్ట్ కార్నటిక్ వార్ ఏంది 1746 to 48 మధ్య. సెకండ్ కార్నటిక్ వారు 1749 to 53 మధ్యన. థర్డ్ కార్నటిక్ వారు 1756 to 63 మధ్యన జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఇన్ ఇండియా డిడ్ ద పోర్చుగీస్ బిల్డ్ దేర్ ఫస్ట్ ఫోర్ట్స్? సో వాళ్ళ ఫోర్ట్ ని ఫస్ట్ ఎక్కడ బిల్డ్ చేశారని అడుగుతుంది పోర్చుగీస్ వాళ్ళు. సో ఇక్కడ కొచ్చిన్లో. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ షిప్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫ్ ఇంగ్లాండ్ విచ్ రీచ్డ్ హియర్ ఆన్ ఆగస్ట్ 24, 1600 AD? సో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ షిప్ ఏది ఇండియాకి రీచ్ అయింది, దాని పేరు బి హెక్టార్. ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డిడ్ వాస్కో డి గామా కేమ్ టు ఇండియా? సో ఎన్నిసార్లు వచ్చాడు వాస్కో డి గామా ఇండియాకి? 3 సార్లు వచ్చాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యూరోపియన్స్ were the last to came to pre-independence India as trader? సో ఇంత ముందే చూసాము ఫ్రెంచ్ వాళ్ళు అనేది లాస్ట్ లో వచ్చారు. ఫస్ట్ ఎవరు? పోర్చుగీస్, దాని తర్వాత డచెస్, దాని తర్వాత బ్రిటిషర్స్, దాని తర్వాత డేన్స్. సో లాస్ట్ లో ఫ్రెంచ్ వాళ్ళు. సో వాళ్ళ పీరియడ్ ఏంది 1664 to 1760. 1760లో వందేవాసి యుద్ధంలో బ్రిటిషర్తో పాటు ఓడిపోతారు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, who among the following introduced cashew nut, pineapple and tobacco in India? సో ఈ రకమైన క్యాష్యూ నట్, పైనాపిల్, టొబాకోని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారని అడుగుతుంది. సో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? పోర్చుగీస్ వాళ్ళు. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద గ్రేటెస్ట్ పోర్చుగీస్ గవర్నర్ హూ లేడ్ ది రియల్ ఫౌండేషన్ ఆఫ్ పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా వాస్? సో ఎవరు ముఖ్యమైన వ్యవస్థాపకుడు అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు? ఆప్షన్ సి ఆలు బ్రోకర్. సో ఈయన ఏంది సెకండ్ గవర్నర్ ఆఫ్ పోర్చుగీస్ అన్నమాట. సో ఫస్ట్ గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్కో డి అల్మీడా. సెకండ్ గవర్నర్ ఈయన. సో ఈయననే మనం రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా అని అంటాము. సో ఈయన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఈయన కాన్క్యూర్డ్ ది గోవా, అంటే గోవాని ఆక్రమించుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈయన గురించి ఏంటంటే ఎంకరేజెస్ రేషియల్ మ్యారేజెస్, అంటే ఇండియాలో ఉన్న ఉమెన్ వాళ్ళతోటి మ్యారేజ్ చేసుకొని సో దాని ద్వారా పోర్చుగీస్ వాళ్ళ పాపులేషన్ని ఇండియాలో పెంచడం. సో ఈయన ఒక ముఖ్య ఉద్దేశం. సో దీన్నే ఎంకరేజెస్ రేషియల్ మ్యారేజెస్. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద పేష్వా హూ ఇంజనీర్డ్ ది క్యాప్చర్ ఆఫ్ సాల్ సిటీ అండ్ బెసిన్ ఫ్రమ్ ద పోర్చుగీస్ ఇన్ 1739? సో ఎవరు? ఆప్షన్ డి బాజీరావ్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యూరోపియన్ వాజ్ ఫస్ట్ టు కమ్ ఇండియా టు ఎస్టాబ్లిష్ ట్రేడ్ రిలేషన్ విత్ దేర్ కంట్రీ? సో ఎవరు ఫస్ట్ వచ్చారు? పోర్చుగీస్, లాస్ట్లో ఫ్రెంచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ హూస్ టెన్యూర్ డిడ్ ద ఇన్సిడెంట్ ఆఫ్ బ్లాక్ హోల్ ట్రాజెడీ టేక్ ప్లేస్? సో ఎవరు ఉన్న హయాంలో ఇది బ్లాక్ హోల్ ట్రాజెడీ జరిగింది? సో సిరాజ్ ఉద్ దౌలా సో ఉన్నప్పుడు బ్లాక్ హోల్ ట్రాజెడీ జరిగింది. ఈయన ఏం చేశాడు? విలియం ఫోర్ట్లో ఒక చిన్న రూమ్లో 146 బ్రిటిషర్ని లాక్ చేశారు. సో అందులో వెళ్ళి 23 మంది లైవ్గా బయటికి వచ్చారనమాట. సో ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 1756 జూన్ 20న జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, సిరాజ్ ఉద్ దౌలా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఇండియా అమాంగ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్ ద డచ్ ఎస్టాబ్లిష్ దేర్ ఎర్లియస్ట్ ఫ్యాక్టరీ అట్? సో ఇది ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, పులికట్. సో డచ్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారంటే మసూలీపట్నం. ఎప్పుడు? 1605 ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సెకండ్ ఫ్యాక్టరీ వచ్చేసి పులికట్లో. సో అడుగుతున్నది ఎర్లీగా, అంటే ఎర్లీ వీళ్ళ ఇందులో ఇచ్చిన ఆప్షన్లో ముందుగా స్థాపించిన ప్రదేశంలో ఫ్యాక్టరీ ఏదన్నా అడుగుతుంది ఇచ్చిన వాటిలో. సో ఇచ్చిన వాటిలో పులికెట్, ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కానీ ఫస్ట్ అడుగుతుంది మసూలీపట్నం, ఎప్పుడు? 1605. సో ఇది పులికట్లో ఎప్పుడు? 1610. సో
So next question, who among the following was the first European to initiate the policy of taking part in the quarrels of Indian princes with a view to acquire territories? So ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఏంటంటే సో డూప్లెక్స్. సో ఆప్షన్ బి డూప్లెక్స్. Duplex was the first European to initiate the policy of taking part in the internal matters of Indian princes. సో ఇండియాలో ఉన్న రాజులో ఇంటర్నల్ మ్యాటర్స్ ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అయ్యి ఇతర టెరిటరీ మీద అటాక్ చేయడం, ఆ యొక్క పాలసీని ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఇండియాలో డూప్లిక్సెస్. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ డూప్లిక్సెస్ ఎవరు? ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక కమాండర్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద ఎంట్రీ ఆఫ్ యూరోపియన్ పవర్స్ ఇంటూ ఇండియా, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, మిగతా అన్ని కరెక్ట్. సో ఒకసారి చదువుదాము. ద పోర్చుగల్స్ క్యాప్చర్డ్ గోవా ఇన్ 1499. సో రాంగ్ ఆన్సర్. ఎప్పుడు క్యాప్చర్ చేశారు? 1510లో క్యాప్చర్ చేశారు. ఎవరు క్యాప్చర్ చేశారు? ఎవరు గవర్నర్ ఉండే? ఆలు బొకర్. ఇందా ముందే డిస్కస్ చేశాము. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి ద ఇంగ్లీష్ ఓపెన్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో ఇంగ్లాండ్ వాళ్ళు ఎక్కడ స్థాపించారు తన ఫస్ట్ ఫ్యాక్టరీని? మచిలీపట్నంలో. అదే నార్త్ లో అన్నారంటే సూరత్ లో. సో నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే, ఇన్ ఈస్టర్న్ ఇండియా ద ఇంగ్లీష్ కంపెనీ ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఒడిషా ఇన్ 1633లో. సో ఈస్టర్న్ ఇండియాలో ఫస్ట్లో ఎప్పుడు? ఒడిషాలో స్థాపించారు. ఎప్పుడు? 1633లో. నెక్స్ట్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డూప్లెక్స్ ద ఫ్రెంచ్ ఆక్యుపైడ్ మద్రాస్ ఇన్ 1746. సో డూప్లెక్స్ ఇంతవరకు ప్రీవియస్ క్వశ్చన్ లో చెప్పుకున్నాం. డూప్లెక్స్ ఫ్రెంచ్ ఒక కమాండర్ అనమాట. అయితే ఈ డూప్లెక్స్ హయాంలో ఫ్రెంచ్ వాళ్ళు మద్రాస్ ని క్యాప్చర్ చేశారు. ఈ మద్రాసు ఇంతకుముందు ఎవరి చేతిలో ఉండే? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండే. సో బ్రిటిష్ వాళ్ళు ఓడించి ఈ మద్రాస్ ని డూప్లెక్స్ అనేది ఫ్రెంచ్ వాళ్ళ వశం చేయించాడు. సో ఆప్షన్ ఏ ఒక తప్ప, మిగతా అన్ని కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో అసర్షన్ ఏమి ఇచ్చాడు? ద యూరోపియన్ ట్రేడర్స్ ఇంట్రడ్యూస్ ది Hyundai system in India. Reason ఏమి ఇచ్చాడు? The Hundis were prevalent in Mughals in India. So option D, A false, R is the correct. So ఏంటంటే యూరోపియన్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఏది? హుండీ సిస్టమ్ని. సో ఎప్పుడు హుండీ సిస్టమ్ ఆల్సో కాల్డ్ యాజ్ హవాలా సిస్టమ్ కూడా అంటాము. సో ఎప్పటి నుంచి ఉందంటే 8th century నుంచే ఉంది. ఓకే, మరి ఇది ఏంది? ద హుండీస్ వర్ ప్రివాలెంట్ అంటే మొఘల్స్ పీరియడ్ లో ఏంటంటే చాలా ప్రచురితం పొందిందని చెప్తుండ్రు. సో ఆప్షన్ ఆ రీజన్ ఒకటి కరెక్ట్, అసెషన్ ఫాల్స్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ మహారాజా జై సింగ్ బిల్డ్ అబ్జర్వేటరీస్? సో మహారాజా జై సింగ్ అనేవాడు అబ్జర్వేటరీస్ ని ఎక్కడెక్కడ బిల్డ్ చేశాడు అని అంటారు. అబ్జర్వేటరీస్ అంటే ఏంటంటే అదొక ప్లేస్, అక్కడ నుంచి ఏంటంటే మనం అంతరిక్షాన్ని స్టడీ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి, మహారాజా జై సింగ్ వాజ్ ఏ గ్రేట్ ఆస్ట్రోలాజర్ అన్నమాట. సో ఆయన గ్రేట్ ఆస్ట్రోలాజర్ కాబట్టి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండే. సో అందువల్ల ఈయన అబ్జర్వేటర్స్ అన్ని బిల్డ్ చేశారు. ఎన్ని టోటల్ గా 5 ప్లేసెస్ లో బిల్డ్ చేశారు. ఒకటి ఢిల్లీ, ఒకటి మథురా, జైపూర్, ఉజ్జయిన్ అండ్ వారణాసి. సో ఆప్షన్ లో చూసుకుంటే మనకి ఢిల్లీ ఉంది, జైపూర్ ఉంది, ఉజ్జయిన్ ఉంది, వారణాసి ఉంది. అంటే మథుర లేదు. బట్ అమౌంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ అన్ని కరెక్ట్. సో 1, 2, 3, 4 ఆప్షన్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమౌంగ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద పోర్చుగీస్ ఇన్ ఇండియా? సో పోర్చుగీస్ కి సంబంధించిన ఆప్షన్ లో ఏది కరెక్ట్ అంటుడు? ఆప్షన్ ఏ 1, 2, 3 అంటే ఫస్ట్ 3 కరెక్ట్. ఏమంటుడు? దే హ్యాడ్ ద మోనోపోలీ ఓవర్ ద ఈస్టర్న్ ట్రేడ్ ఇన్ ద 16th century. 16th century అంటే
1502 1510 అలా అలా అనమాట. సో అప్పుడు వీళ్ళదే మోనోపోలీ ఉండేది, రైట్. ఓకే, సెకండ్ ఆప్షన్ చూస్తే దే పొసెస్డ్ ముంబై ఇన్ ద బిగినింగ్, రైట్. పోర్చుగీస్ వాళ్ళు ఏం చేశారు, ముంబైని ఆక్రమించుకురు. నెక్స్ట్ ఇది కరెక్ట్. నెక్స్ట్ ఏంది 1661కి వచ్చేసరికి ఏం చేస్తారు పోర్చుగీస్ వాళ్ళు ఏంది, ఈ బొంబాయి అనేది బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్తారు. ఎందుకంటే ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళ రాణి బ్రిటిష్ వాళ్ళ రాజు ఇద్దరు మ్యారేజ్ అవుతున్నప్పుడు ఈ పోర్చుగీస్ డౌరీ అంటే కట్నం కింద బొంబాయిని బ్రిటిష్ వారికి 1661లో ఇచ్చేస్తారు. సో ఇనీషియల్గా పోర్చుగీస్ వాళ్ళ దగ్గరనే ఉండే ఏది ముంబై అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి, దే హ్యాడ్ ట్రేడింగ్ సెటిల్మెంట్స్ అట్ కోచిన్, దియు అండ్ దమన్, రైట్. వాళ్ళ ట్రేడింగ్ సెంటర్ కోచిన్లో ఉండే, దియు దమన్లో కూడా ఉండేది. సో ఆప్షన్ 4 ఏంది, ద ముగుల్స్ డినైడ్ దెమ్ ఎనీ ట్రేడింగ్ కన్సెషన్. సో ముగుల్స్ అనేది పోర్చుగీస్ ఉన్నప్పుడు రారు. ఇనీషియల్గా 1530 నుంచి ముగుల్స్ అనేది స్టార్ట్ అవుతుంది, అంత ముందు నుంచే పోర్చుగీస్ వారు ఉన్నారు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఏ రీజన్ ఫర్ విచ్ ద ఫ్రెంచ్ కుడ్ నాట్ సక్సీడ్ ఇన్ ఇండియా ఇన్ ద 18th century? సో ఇంతకుముందే డిస్కస్ చేశాము, ఫ్రెంచ్ వాళ్ళు లాస్ట్లో వచ్చారు మరియు వాళ్ళు 1664 to 1760 వరకు ఉన్నారు. 1760లో వందే వాసి అనే యుద్ధంలో బ్రిటిష్ వారితో ఓడిపోతారు, రైట్. అయితే ఇందులో ఏం అడిగాడంటే రీజన్ ఏంది, ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో సక్సెస్ కాకపోవడానికి రీజన్స్ ఏంది అని అడిగాడు. సో రీజన్స్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే దే ట్రేడింగ్ కంపెనీ వాజ్ heavily depend on the French government and lack of government support and communication. అంటే ఏంటంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ, గవర్నమెంట్ తోటి ఇండిపెండెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ తోటి ఇండిపెండెంట్గా డిసిజన్ తీసుకోగలదు అలాంటిది. కానీ ఇక్కడ ఫ్రెంచ్ యొక్క కంపెనీ అనేది ఏదైతే ఇండియాలో వచ్చిందో అది గవర్నమెంట్ కంపెనీ అన్నమాట. సో గవర్నమెంట్ కంపెనీ కాబట్టి సో ఏంటంటే గవర్నమెంట్ మీద హెవీలీ డిపెండ్ ఉండాలి. సో అంటే అది ఫ్రెంచ్ నుంచి ఆర్డర్స్ రావాలి ఇక్కడ వరకు, ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా అంతరం లేకుంటే మరి కమ్యూనికేషన్ ల్యాక్ అవ్వడం వల్ల ఏంటంటే ఇక ఫ్రెంచ్ అనేది అంత గ్రో అవ్వలేకపోయింది. ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఇండిపెండెంట్గా తన నిర్ణయాలు తీసుకుంటుండే, సో అలా ఉంటుండే అనమాట. సో దానివల్ల ఫ్రెంచ్ వాళ్ళు అనేది సక్సీడ్ కాలేదు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాస్ were reasons for the success of European trading companies in South India during 17th century? So option A is the correct answer. 1, 2, 3 options are correct. So first option వచ్చేసి the presence of the Mughals in South India was not as much as in North India. So Mughals వాళ్ళ ఒక ప్రెజెన్స్ అనేది సౌత్ ఇండియాలో తక్కువ ఉండదు కాబట్టి యూరోపియన్ వాళ్ళకి ట్రేడింగ్ చేయడానికి ఈజీగా అయ్యింది. సో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సెకండ్ వచ్చేసి ద విజయనగరం కింగ్డమ్ హ్యాడ్ బీన్ ఓవర్‌థ్రోన్ ఇన్ ద లేట్ 16th century. సో విజయనగరం ఎంపైర్ కూడా ఓవర్‌థ్రోన్ చేయబడింది వీళ్ళు వచ్చేసరికి. సో వీళ్ళకి ఏంటంటే ఈజీగా అయిపోయింది సో ట్రేడింగ్ చేయడానికి. సో ఆ విధంగా కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు అందువలన. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో రీజన్, ద సౌత్ హ్యాడ్ మెనీ స్మాల్ అండ్ వీక్ స్టేట్స్. సో సౌత్లో ఇంకేంటంటే చాలా చిన్న చిన్న సామ్రాజ్యాలుగా డివైడ్ అయిపోయింది సౌత్ ఇండియాలో. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఈజీ అయింది, యూరోపియన్స్కి ఈజీ అయింది వీళ్ళని ఈ రాజ్యాల్ని క్యాప్చర్ చేయడానికి. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, whom among the following Europeans were the last to come to pre-independent India as traders? సో లాస్ట్లో ఎవరు వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు 1664 to 1760. ఫస్ట్ ఎవరు వచ్చారు, పోర్చుగీస్. నెక్స్ట్ సెకండ్లో డచ్ వాళ్ళు. సో థర్డ్ ఇంగ్లీష్ మెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ బ్లూ వాటర్ పాలసీ? సో బ్లూ వాటర్ పాలసీ ఎవరితో కనెక్ట్ ఉందని చెప్తుండు. సో ఆప్షన్ ఏ డి అల్మీడా. ఈయనేంది పోర్చుగీస్ వాళ్ళ ఫస్ట్ గవర్నర్ ఇన్ ఇండియా. సో అల్బకర్ ఎవరు, సెకండ్ గవర్నర్ ఇన్ ఇండియా ఆఫ్ పోర్చుగీస్.
మరియు ఈయన గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డూప్లిక్సెస్ మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. ఈయన ఫ్రెంచ్ ఒక కమాండర్. నెక్స్ట్ రాబర్ట్ క్లైవ్. సో రాబర్ట్ క్లైవ్ అనేది బ్రిటిష్కి సంబంధించిన వాడు కమాండర్. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ఆఫ్ ద ఫ్రెంచ్ కమాండర్ హూ వాస్ co-defeated in the Battle of Vande Vash in 1760. సో ఇంతవరకు డిస్కస్ చేసింది 1760లో వందే వాస్ యుద్ధం అవుతుంది. అందులో ఏంటంటే ఫ్రెంచ్ వాడు ఓడిపోతారు. సో అయితే ఏం అడుగుతుండు, నేమ్ ద ఫ్రెంచ్ కమాండర్ హూ వాస్ co-defeated ఇన్ ద బ్యాటిల్. సో ఈ వందే వాస్ ఏదైతే యుద్ధం జరుగుతుందో సో అందులో ఫ్రెంచ్ యొక్క కమాండర్ ఎవరు ఉండే అని అడుగుతుండు. సో ఎవరు ఉండే అంటే కాంట్ లాలీ. సో అదే యుద్ధంలో బ్రిటిష్ తరఫున కమాండర్ ఎవరు ఉంటే సర్ ఐవర్ కోర్ట్. సో ఈ వార్ వల్ల బై దిస్ వార్ ఆల్ ద ప్లేసెస్ ఆఫ్ ఫ్రెంచ్ ఎక్సెప్ట్ పాండిచేరి టేకెన్ బై ద బ్రిటిషర్స్. సో ఇండియాలో ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో ఫ్రెంచ్వి అన్ని అనేది బ్రిటిష్ అండర్లో అయిపోయినాయి ఇప్పుడు ఎక్సెప్ట్ పాండిచేరి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఎన్వాయ్ ఆఫ్ ద బ్రిటిష్ కింగ్ జేమ్స్ I at జహాంగీర్స్ కోర్ట్. సో జహాంగీర్స్ కోర్ట్లో బ్రిటిష్ కింగ్ జేమ్స్ I ఒక ఎన్వాయ్గా జహాంగీర్ కోర్ట్లో ఎవరు వచ్చారని అడుగుతుంది. ఎవరు వచ్చారు? విలియం హాకిన్స్. సో విలియం హాకిన్స్ ఎవరు? హీ వాజ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ టు విజిట్ వెస్టర్న్ ఇండియా ఇన్ 1608 ఫర్ ట్రేడింగ్ అండ్ ఆస్క్డ్ సూరత్ ఫ్రమ్ జహాంగీర్ బట్ జహాంగీర్ నాట్ అక్సెప్టెడ్. సో ఈయన ఏంది ఇండియాకి వచ్చి ఏంది సూరత్లో ట్రేడింగ్ చేయడానికి జహాంగీర్ తోటి అడిగాడు. సో జహాంగీర్ ఏంటంటే అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ దెన్ ఇన్ 1612లో థామస్ రో వస్తాడు బ్రిటిష్ తరఫు నుంచి. అయితే కేమ్ టు ఇండియా ఆస్క్ సూరత్. సో అప్పుడు ఇతను సూరత్ని అడుగుతాడు. అప్పుడు జహాంగీర్ ఏంది పర్మిషన్ ఇచ్చాడు ట్రేడింగ్ చేయడానికి కోసం. సో ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. సో క్వశ్చన్కి ఏంటంటే ఎవరు వచ్చారంటే విలియం హాకిన్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. థ్యాంక్ యూ.